హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దొంతుల. ఈరోజు మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించిన ఇంటర్మీడియట్ సిలబస్ అయినటువంటి ప్రస్తారాలు సంయోగాలకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి సమాచారము మరియు అందులో ఉన్నటువంటి అకాడమీ బుక్లోని అన్ని ప్రశ్నలకి సమాధానాలని నేర్చుకుందాం. అయితే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా మీ సహాయాన్ని అందించండి. ఒక పనిని m విధాలుగాను గల వేరొక పనిని n విధాలుగాను చేస్తే ఆ రెండు పనులు ఒకేసారి mn విధాలుగా చేయవచ్చు. ఓకేనా? దీన్నే ప్రాథమిక సూత్రం అని చెప్పి అంటారు. ఒక పనిని m విధాలుగాను ఉన్నటువంటి వేరొక పనిని n విధాలుగాను చేస్తే ఆ రెండు పనులు ఒకేసారి mn విధాలుగా చేయవచ్చు. ఇక n ఫ్యాక్టోరియల్ అంటే 1 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ సో ఆన్ n అవుతుంది. అలాగే 0 ఫ్యాక్టోరియల్ వాల్యూ 1 అవుతుంది. n విభిన్న వస్తువుల నుంచి r వస్తువు తీసుకున్నప్పుడు వచ్చే ప్రస్తారాల సంఖ్య npr అవుతుంది. n విభిన్న వస్తువుల నుంచి r వస్తువు తీసుకున్నప్పుడు ప్రస్తారాల సంఖ్య npr అవుతుంది. ఈ ఫార్ములా యూజ్ చేసుకుని మనం ఆన్సర్ని సింపుల్గా చేసేయచ్చు. ఇక npr అంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. npr అంటే ఫార్ములా n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్. 0 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n అవుతుంది. ఇక r గ్రేటర్ దాన్ 1 అయితే npr ఫార్ములా ఏంటంటే n ఇంటూ n మైనస్ 1 ఇంటూ pr మైనస్ 1. ఎప్పుడు ఇది r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 అయినప్పుడు r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1కి npr ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ pr మైనస్ 1. r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2కి npr ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 ఇంటూ pr మైనస్ 2 అవుతుంది. r గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2కి npr ఈక్వల్ టు n ఇంటూ n మైనస్ 1 ఇంటూ n మైనస్ 2 pr మైనస్ 2 అవుతుంది. r విభిన్న వస్తువులు n విభిన్న వస్తువుల నుంచి తీసుకుంటే వచ్చే ప్రస్తారాల్లో నిర్దేశించిన ఒక వస్తువు ఉండే ప్రస్తారాల సంఖ్య ఏమవుతుందంటే r ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుంది. నిర్దేశించిన ఒక వస్తువు లేని ప్రస్తారాలు n మైనస్ 1 pr అవుతుంది. నిర్దేశించిన ఒక వస్తువు నిర్దేశించిన స్థానంలో ఉండే ప్రస్తారాల సంఖ్య n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుంది. pr ఈక్వల్ టు n మైనస్ 1 pr ప్లస్ r ఇంటూ n మైనస్ 1 pr మైనస్ 1 అవుతుంది. n విభిన్న శూన్యేతర అంకెలను ఉపయోగించి పునరావృతం కాకుండా రాయగలిగినటువంటి r అంకెల సంఖ్యల మొత్తము n మైనస్ 1 pr ఇంటూ ఇచ్చిన అంకెల మొత్తము ఇంటూ 1111 అండ్ సో ఆన్ r సార్లు r లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు n లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 9 అవుతుంది. n విభిన్న అంకెల్లో 0 ఉన్నప్పుడు r అంకెల సంఖ్యల మొత్తము n మైనస్ 1 pr మైనస్ 1 ఇంటూ ఇచ్చిన అంకెల మొత్తము ఇంటూ 111 అండ్ సో ఆన్ r సార్లు అవుతుంది. n మైనస్ 2 pr మైనస్ 2 ఇంటూ ఇచ్చిన అంకెల మొత్తము ఇంటూ 1111 సో ఆన్ r మైనస్ 1 సార్లు అవుతుంది. ఇక n వస్తువుల్లో r వస్తువుల్ని వాడినప్పుడు మరలా వాడినప్పుడే ఏర్పడే ప్రస్తారాలు n పవర్ r అవుతుంది. n వస్తువుల్లో 6వ వస్తువులు తీసుకుంటే వచ్చే ప్రస్తారాల్లో కనీసము ఒక వస్తువైన పునరావృతమయ్యే ప్రస్తారాల సంఖ్య n పవర్ r మైనస్ npr అవుతుంది. ఇక వృత్తాకార ప్రస్తారాలు n విభిన్న వస్తువులతో ఏర్పడే వృత్తాకార ప్రస్తారాలు n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 5 వ్యక్తులు ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చునేటువంటి విధానాల సంఖ్య వృత్తాకార ప్రస్తారాలకు ఫార్ములా n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. ఇక్కడ 5 వ్యక్తులు అంటే n వాల్యూ 5. సో n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 5 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఫ్యాక్టోరియల్. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 కాబట్టి 24 అవుతుంది. పువ్వుల దండలు, పూసల గొలుసులు వంటి వేలాడే వృత్తాకార ప్రస్తారాల సంఖ్య 1/2 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్. పువ్వుల దండలు కానీ పూసల గొలుసులు కానీ ఇచ్చి వేలాడే వృత్తాకార ప్రస్తారాల సంఖ్యను అడిగినప్పుడు 1/2 ఇంటూ n మైనస్ 1 ఫ్యాక్టోరియల్ అనే ఫార్ములాని ఉపయోగించుకోవాలి. 6 విభిన్న రంగుల పుష్పాలను దండగా కూర్చే విధానాల సంఖ్య
ఇక్కడ n అనేది 6 ఇచ్చారు. సో 1/2 ఇంటూ ఇక్కడ దండ అన్న గొలుసు అన్న ఏ ఫార్ములా వాడాలి? 1/2 ఇంటూ n-1 ఫ్యాక్టోరియల్. సో 1/2 ఇంటూ 6-1 ఫ్యాక్టోరియల్. సో 1/2 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. సో 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 120 వస్తుంది. సో 120/2 అంటే 60 వస్తుంది. ఇక n వస్తువుల్లో n1 మొదటి రకము, n2 రెండవ రకము, n3 వస్తువులు మూడవ రకం అండ్ సో ఆన్. nk వస్తువులు అనేవి kవ రకం వస్తువులు అయితే ఏర్పడే ప్రస్థారాల సంఖ్య n ఫ్యాక్టోరియల్ బై n1 ఫ్యాక్టోరియల్ ఇంటూ n2 ఫ్యాక్టోరియల్ ఇంటూ అండ్ సో ఆన్ nk ఫ్యాక్టోరియల్ అవుతుంది. నెక్స్ట్ వన్ సంయోగాలు. n వస్తువుల నుండి r వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య ncr n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ ఇంటూ r ఫ్యాక్టోరియల్. 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు ఆర్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n అయినప్పుడు ఇది ఉపయోగిస్తాం. NCR NC n-r, NCR NC n-r. NCR plus 1 అయితే దాన్ని ఎలా రాయొచ్చు అంటే n+1 CR+1గా రాయొచ్చు. NCR plus 1 అయితే n+1 CR+1 అనేటువంటిది రాసుకోవచ్చు. ఇక NCR - 1 NCR అయితే దాన్ని n+1 CRగా రాస్తాము. ఇక m+n వస్తువుల్ని m,n వస్తువులున్న రెండు భాగాలుగా విభజించే విధానాల సంఖ్య ఏమవుతుందంటే m+n CM m+n CN అవుతుంది. m+n వస్తువుల్ని m,n వస్తువులున్న రెండు భాగాలుగా విభజించే విధానాల సంఖ్య m+n CM m+n CN అవుతుంది. ఈ ఫార్ములాలన్నీ మనకి చక్కగా వచ్చినట్లయితే ప్రాబ్లమ్స్ అనేవి ఆన్సర్ అంతా కూడా క్వశ్చన్లోనే ఉంటుంది. mn విభిన్న వస్తువుల్ని m సంభాగాలుగా విభజించే విధానాల సంఖ్య అంటే mn ఫ్యాక్టోరియల్ బై m ఫ్యాక్టోరియల్ ఇంటూ n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m అవుతుంది. mn విభిన్న వస్తువులను m వ్యక్తులకు సమానంగా పంచే విధాల సంఖ్య mn ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ m అవుతుంది. నెక్స్ట్ వన్, ఒక రకం స్వరూప వస్తువులు p, మరొక రకం స్వరూప వస్తువులు q, వేరొక స్వరూప వస్తువులు r ఇచ్చినప్పుడు వాటి నుంచి ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య అంటే p+1 ఇంటూ q+1 ఇంటూ r+1 - 1 అవుతుంది. n విభిన్న వస్తువుల నుంచి r వస్తువులు లేదా 0 లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు r లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు n ఎన్నుకునే మొత్తం విధానాల అంతకన్నా ఎక్కువ సంఖ్య NC0 ప్లస్ NC1 ప్లస్ NC2 ప్లస్ అండ్ సో ఆన్ ప్లస్ NCN. దీన్ని 2n రాసుకోవచ్చు. n విభిన్న వస్తువుల నుంచి ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు ఎన్నుకునే విధానాల సంఖ్య ఏమవుతుందంటే 2n-1 అవుతుంది. n అనేది ధన పూర్ణాంకము, p1 p2 అండ్ సో ఆన్ pnలు విభిన్న ప్రధాన సంఖ్యలు అయితే n1 p1 పవర్ α1, p2 పవర్ α2 అండ్ సో ఆన్ pn పవర్ αn అయితే n యొక్క అన్ని ధనభాజకాల సంఖ్య 1, nతో సహా ఏమవుతుందంటే α1+1 ఇంటూ α2+1 అండ్ సో ఆన్ αn+1 అవుతుంది. n యొక్క శుద్ధ విభాజకాల సంఖ్య 1 ఇచ్చిన సంఖ్య కాకుండా ఏమవుతుందంటే α1+1 ఇంటూ α2+1 అండ్ సో ఆన్ αn+1 -2 అవుతుంది. n భుజాలు గల బహుభుజిలోని కర్ణాల సంఖ్యకి ఫార్ములా ఏమవుతుందంటే NC2 - n, దాన్నే n ఇంటూ n-3/2గా రాసుకుంటాం. n భుజాలు గల బహుభుజిలోని కర్ణాల సంఖ్యకి ఫార్ములా NC2 - n లేదా n ఇంటూ n-3/2 అని రాసుకోవచ్చు. పంచభుజిలోని కర్ణాల సంఖ్య అంటే 5 ఇంటూ 5-3/2 5 వస్తుంది. పంచభుజికి కర్ణాల సంఖ్య భుజాల సంఖ్య సమానంగా ఉంటుంది. కర్ణాల సంఖ్య భుజాల సంఖ్య సమానంగా ఉన్నటువంటిది పంచభుజి. ఇక ఇందులో ఇచ్చినటువంటి ప్రశ్నల్ని నేర్చుకుందాం. n+1 p5 np6 2:7 అయితే n వస్తువుల నుంచి 4 వస్తువులను ఎన్నుకొని అమర్చే విధానాల సంఖ్య. చూడండి, మనకి ఇచ్చింది n+1 p5 np6 2:7. దీన్ని ఎలా రాస్తామంటే n+1 p5ని n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 - 5 ఫ్యాక్టోరియల్గా రాస్తాము. బై np6 అని ఉంది. np6 అంటే n ఫ్యాక్టోరియల్ బై n-6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2/7. 2:7 అంటే 2/7 అవుతుంది.
సో ఇప్పుడు చూడండి దీన్ని నేను ఎలా రాస్తానంటే n+1 ఫ్యాక్టోరియల్. ఇప్పుడు n+1ని ఇలా రాస్తాను చూడండి, n+1 ఇంటూ n ఫ్యాక్టోరియల్గా రాయండి, ఎందుకంటే ఇక్కడ n ఫ్యాక్టోరియల్ ఉంది. తర్వాత n-4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో దీన్ని n-4 ఇంటూ n-5 ఇంటూ n-6 ఫ్యాక్టోరియల్గా రాసుకోండి, ఎందుకంటే ఇక్కడ n-6 ఉంది. బై n ఫ్యాక్టోరియల్ బై n-6 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 2/7 అవుతుంది. చూడండి n ఫ్యాక్టోరియల్కి n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఈ n-6 ఫ్యాక్టోరియల్కి n-6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. ఇక మిగిలేది ఏంటంటే n+1/n-4 ఇంటూ n-5 ఈక్వల్ టు 2/7 ఉంటుంది. సో ఇక ఈ 7 తోటి క్రాస్ మల్టిప్లై చేయండి, ఈ 2 తోటి దీన్ని మల్టిప్లై చేయండి. అప్పుడు ఏమైందంటే 7 ఇంటూ n 7n ప్లస్ 7 1s 7 ఈక్వల్ టు 2 ఇంటూ n-4 ఇంటూ n-5. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే n² - 9n ప్లస్ 20 వస్తుంది. సో 7n ప్లస్ 7 ఈక్వల్ టు 2n² - 18n ప్లస్ 40 అవుతుంది. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకేమొస్తుందంటే ఈక్వేషను 2n² - 25n ప్లస్ 33 ఈక్వల్ టు 0 వస్తుంది. దీన్ని ఫ్యాక్టర్స్గా రాసినట్లయితే n-11 ఇంటూ 2n - 3 ఈక్వల్ టు 0 అవుతుంది. సో n ఈక్వల్ టు 11 వస్తుంది, n ఈక్వల్ టు 3/2 వస్తుంది. సో ఇక్కడ n ఈక్వల్ టు 11 అని వచ్చింది. అయితే మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారంటే n వస్తువుల నుంచి 4 వస్తువుల్ని ఎన్నుకునేటువంటి విధానాల సంఖ్య అడిగారు. అంటే np4 కనుక్కోవాలి. np4 అంటే 11p4 అవుతుంది. 11p4 అంటే 11 ఫ్యాక్టోరియల్ బై 11 - 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 11 ఫ్యాక్టోరియల్ అంటే 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8, అలాగే 11 - 4 7 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్. సో ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 11 ఇంటూ 10 ఇంటూ 9 ఇంటూ 8. సో ఇది మొత్తం మల్టిప్లై చేస్తే 7920 వస్తుంది. 7920 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 12p5 ప్లస్ 5 ఇంటూ 12p4 ఈక్వల్ టు 13pr అయితే r ఈక్వల్ టు, చూడమ్మా మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ని ఇక్కడ రాసుకున్నాం. అయితే ఇక్కడ మనకు ఒక ఫార్ములా ఉంది, ఏంటంటే npr ప్లస్ r ఇంటూ pr - 1 ఈక్వల్ టు n+1 pr అవుతుంది. సో ఇక్కడ r వచ్చేసి 5, ఇక్కడ r - 1 4 ఉంది. సో ఈ విధంగా npr ప్లస్ r ఇంటూ pr - 1 అనేది n+1 pr అవుతుంది. n ప్లేస్లో 12 ఉంది కాబట్టి 12+1, n+1 అంటే ఏంటి 12+1 pr, r వచ్చేసి 5 ఈక్వల్ టు 13pr, 13p5 ఈక్వల్ టు 13pr అయింది కాబట్టి సో r ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ 5 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక వ్యక్తికి 4 కొడుకులు ఉన్నారు. అతడికి అందుబాటులో 5 పాఠశాలలు ఉన్నాయి. ఏ ఇద్దరు పిల్లలు ఒకే పాఠశాలలో లేకుండా ఆ వ్యక్తి తన పిల్లలను పాఠశాలలో చేర్చగల విధానాల సంఖ్య. ఇక్కడ 5 పాఠశాలలు ఉన్నాయి, 4 కొడుకులు ఉన్నారు, అంటే n అనేది 5 అవుతుంది, r అనేది 4 అవుతుంది. కాబట్టి p ఆఫ్ n, r అంటే ఫార్ములా ఏమవుతుందంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 5 ఫ్యాక్టోరియల్ బై 5 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 బై 1 ఫ్యాక్టోరియల్ అంటే 1. సో 120/1 అంటే 120 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఒక తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రతి విద్యార్థి తన సహాధ్యాయులకు నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక కార్డు చొప్పున పంపించాలంటే మొత్తం కావలసినటువంటి కార్డుల సంఖ్య. ఇక్కడ తరగతిలో 30 మంది విద్యార్థులు ఉన్నారు. అయితే ప్రతి విద్యార్థికి ఒక కార్డు ఇవ్వాలి కాబట్టి ప్రతి విద్యార్థి 29 మందికి కార్డులు ఇస్తారు. ఇక్కడ 30 మంది ఉన్నారు కాబట్టి 30 ఇంటూ 29, 30 ఇంటూ 29 వచ్చేసి 870 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 0, 2, 4, 6, 8 అంకెలతో వాడిన అంకె వాడకుండా 4000 కన్నా రాయగల పెద్ద సంఖ్యల సంఖ్య. చూడండి, మనకి ఈ ప్రాబ్లంలో ఇచ్చినటువంటి అంకెలు 0, 2, 4, 6, 8 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ 0, 2 అనేది తీసుకుంటే 4000 కంటే తక్కువ వస్తుంది కాబట్టి సో ఫస్ట్ వన్ ఏం చేద్దాం చూడండి, ఇక్కడ 4తో స్టార్ట్ చేద్దాం. అలా 4తో స్టార్ట్ చేస్తే ఇక ఎన్ని నెంబర్స్ ఉంటాయి, 3 నెంబర్స్ ఉంటాయి. 3, 2, 1 అంటే 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చే 6తో స్టార్ట్ చేద్దాం.
6తో స్టార్ట్ చేస్తే ఇక్కడ 6 అనే నంబర్ ఇస్తాం కాబట్టి మళ్ళీ ఇక్కడ 4 డిజిట్స్ 4 నంబర్స్ ఉంచుకోవచ్చు కాబట్టి 3 2 1 ఇక్కడ ఒక 4 ఫ్యాక్టోరియల్ వస్తుంది 6 యూజ్ చేసినప్పుడు. 8 యూజ్ చేద్దాం అనుకోండి, ఈసారి 8 యూజ్ చేసినప్పుడు ఇంకో 4 ఫ్యాక్టోరియల్ కాబట్టి 4 6 8 తోటి ఈ 3 డిజిట్స్ తోటి మూడు సార్లు మనం ఉంది కాబట్టి పాసిబిలిటీ 3 × 4 ఫ్యాక్టోరియల్. సో 3 × 24 ఎంత అవుతుందమ్మా 72. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24, సో 72 వస్తుంది. ఇక 5 డిజిట్స్ కానీ తీసుకుంటే 5 డిజిట్స్ తీసుకుంటే సో ఇక ఫస్ట్ దాంట్లో మనం 0 తీసుకున్నా ఏమవుతుందంటే 0 అనే నంబర్ తీసుకుంటే ఇక అప్పుడు మొత్తం 4 డిజిట్స్ వస్తాయి కాబట్టి 4 4 3 2 అవుతుంది. సో 4 4 3 2 అవుతుంది. అంటే ఇక్కడ 0 తీసుకుంటే ఇక 4 నంబర్లు ఉంటాయి కాబట్టి 4 4 3 2 అవుతుంది అనమాట. సో కాబట్టి 4 × 4 × 3 × 2 అంటే 4 × 24 అనమాట, 96 వస్తుంది. కాబట్టి ఇక్కడ మనకు అడిగిన ప్రాబ్లంలో 4000 కన్నా రాయగల పెద్ద సంఖ్యల సంఖ్య అంటే ఇక్కడ 4 డిజిట్ తోటి అలాగే 5 డిజిట్ తోటి ఫామ్ అయ్యే మొత్తం వేసుకోవాలన్నమాట. సో 72 + 96 168 వస్తుంది. 5 విభిన్న గణిత పుస్తకాలు, 4 విభిన్న భౌతిక శాస్త్ర పుస్తకాలు, 3 విభిన్న రసాయన శాస్త్ర పుస్తకాలు ఒక వరుసలో ఒక శాస్త్రానికి సంబంధించి పుస్తకాలన్నీ ఒకే చోట కలిసి ఉండేలా అమర్చే విధానాల సంఖ్య. 3 విభిన్న శాస్త్రాలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉన్నాయి. సో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాబట్టి ఈ మ్యాథ్స్కి సంబంధించి 5, అలాగే ఫిజిక్స్కి సంబంధించి 4, అలాగే కెమిస్ట్రీకి సంబంధించి 3 అనమాట. అయితే ఇక్కడ టోటల్ ఎన్ని నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి 1 2 3 నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి. సో కాబట్టి దీన్ని ఎలా రాస్తామంటే 3 నంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 5 ఉన్నాయి కాబట్టి 5 ఫ్యాక్టోరియల్, ఇక్కడ 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్, అలా ఇవి 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. సో ఇవన్నీ కూడా మనం మల్టిప్లై చేస్తే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2 × 1, అలాగే 5 ఫ్యాక్టోరియల్ అంటే 5 × 4 × 3 × 2 × 1, 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 × 3 × 2 × 1, అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 × 2. ఇవన్నీ మల్టిప్లై చేస్తే 1,03,680 వస్తుంది. 1,03,680 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, కన్సిడర్ అక్షరాలన్నింటినీ ఉపయోగించి రాయగల పదాల్లో సితో ప్రారంభమయ్యేటువంటి పదాలు ఎం, ఆర్తో అంతమయ్యే పదాలు ఎన్, సితో మొదలై ఆర్తో అంతమయ్యే పదాలు పి అయితే M+N+P అని చెప్పి అన్నారు. సో ఈ ప్రాబ్లంలో మనకి ఇక్కడ ఫస్ట్ ఏమన్నారంటే సితో ప్రారంభమయ్యే పదాలు ఎం అన్నారు కాబట్టి ఎం వచ్చేసి ఇక్కడ ఏమవుతుందంటే 1 2 3 4 5 6 7 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి సితో ప్రారంభమయ్యే పదాలు అంటే n-1 ఫ్యాక్టోరియల్. 8 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 8 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అలాగే ఇటు వెనక నుంచి చూడండి, ఆర్తో కూడా సేమ్ అంతే. ఆర్తో వాటిని ఏమనుకున్నాం n పదాలు అనుకున్నాం. సో n వచ్చేసి 8 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సితో మొదలై ఆర్తో అంతమయ్యే పదాలు అంటే సితో మొదలై ఆర్తో అంతమయ్యే పదాలు పి కదా, ఇది వచ్చేసి n-2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అంటే 8 - 2 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో ఇక్కడ ఏం కనుక్కోవాలంటే M+N+P కనుక్కోవాలి. ఈ 7 ఫ్యాక్టోరియల్ మనం చేసినట్లయితే 5040 వస్తుంది. 7 ఫ్యాక్టోరియల్ ఎంత వస్తుంది 5040 కాబట్టి 5040. ఇది కూడా 7 ఫ్యాక్టోరియల్ కాబట్టి 5040. అలాగే ఇది వచ్చేసి 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ వచ్చేసి 720 వస్తుంది. వీటన్నిటిని యాడ్ చేస్తే 10,800 వస్తుంది. సో ఇది M+N+P అనమాట. సో 10,800 వస్తుంది. ఇక్కడ ప్రింటింగ్ మిస్ అయింది, ఇది 10,800. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, A1 A2 A3 అండ్ సో ఆన్ A10 విద్యార్థులను ఒక వరుసలో A1, A2, A3లు నిర్దేశించిన క్రమంలో ఉండేటట్లు అమర్చే విధానాల సంఖ్య. చూడండి, ఇక్కడ A1 A2 A3 నిర్దేశించిన క్రమంలో ఉండేటట్లు అమర్చే విధానాల సంఖ్య అన్నారు. ఇక్కడ NPRకి ఫార్ములా ఏమవుతుందంటే n ఫ్యాక్టోరియల్ బై n మైనస్ ఆర్ ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ 3 ఉన్నాయి నిర్దేశించేవి, మొత్తం వచ్చేసి ఎన్ని ఉన్నాయి 10 ఉన్నాయి కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఓకే, 10 ఫ్యాక్టోరియల్ బై 10 - 3 ఫ్యాక్టోరియల్.
సో 10 ఫ్యాక్టోరియల్ అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ బై 10 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్. 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతే ఇంకా మనకి వచ్చేది ఏంటమ్మా 10 ఇంటూ 9 ఇంటూ 8. 10 ఇంటూ 9 ఇంటూ 8 దీన్ని 10p7గా రాసుకోవచ్చు. సో 10p7 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ చూడండి. 6 బాలురు 5 బాలికలు ఒకే వరుసలో కూర్చోబెడితే ఏ ఇద్దరు బాలికలు పక్కపక్కన లేకుండా కూర్చునేటువంటి విధానాల సంఖ్య అన్నారు. 6 బాలురు ఉన్నారు, 5 బాలికలు ఉన్నారు, ఒకే వరుసలో కూర్చోబెట్టారు. అయితే ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఇద్దరు బాలికలు పక్కపక్కన లేకుండా కూర్చునేటువంటి విధానాల సంఖ్య అన్నారు. ఓకేనా, ఇక్కడ కండిషన్ ఏంటంటే ఏ ఇద్దరు బాలికలు కూడా పక్క పక్కన కూర్చోకూడదు. ఇక్కడ బాయ్ 6 మెంబర్స్ ఉన్నారు కాబట్టి బాయ్ 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 అట్లా మనం 6 మెంబర్స్ని ఇచ్చుకున్నట్లయితే ఇక్కడ ఒక స్పేస్ ఉంటుంది, 2 3 4 5 6 7 స్పేసెస్ ఉంటాయి. అంటే 7 ఛాయిస్లో 5 గర్ల్స్ని మనం కూర్చోబెట్టవచ్చు. ఓకే, 7 ఛాయిసెస్లో 5 గర్ల్స్ని మనం కూర్చోబెట్టవచ్చు. ఇక్కడ 6 బాయ్స్ ఉన్నారు కాబట్టి 6p6 అవుతుంది, అంటే 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అలాగే ఇక్కడ 7 ఛాయిసెస్లో 5 మెంబర్స్ని కూర్చోబెట్టవచ్చు కాబట్టి 7p5 అవుతుంది. 7p5 అవుతుంది. సో 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 7p5. సో ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా, ఇక్కడ 1 2 5 6 7 అంకెలను ఉపయోగించి రాసిన 4 అంకెల సంఖ్యలో 3చే భాగించబడే సంఖ్యల సంఖ్య అన్నాడు. 3తో భాగించబడాలంటే ఓకేనా ఏమవుతుందంటే ఇచ్చినటువంటి సంఖ్యల మొత్తము 3తోటి భాగించబడాలి. ఇక్కడ యాక్చువల్గా 1 2 5 6 7 ఇవన్నీ యాడ్ చేస్తే 21 వస్తుంది. ఇది 3తో డివిజిబుల్ అయ్యిద్ది. కానీ ఇక్కడ అడిగింది 4 అంకెల సంఖ్య అన్నాడు. ఇక్కడ మనం వీటిలో 4 అంకెల సంఖ్య 1 2 5 7 తీసుకుంటే 1 + 2 3 3 + 5 8 8 + 3 15. ఈ 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో 15 అనేది 3తో డివిజిబుల్ అవుతుంది. సో ఈ విధంగా 4 ప్లేసుల్లో ఒక దాంట్లో 1 2 5 7 ఇలా ఇచ్చాము. ఇక ఒక నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇక 3 ఉంటాయి. సో ఇక్కడ 4, ఇక్కడ 3, ఇక్కడ 2, ఇక్కడ 1. సో దీన్ని 4 ఫ్యాక్టోరియల్గా రాస్తాం. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24 అవుతుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 1, 2, 4, 5, 6 అంకెలతో ఏర్పడే 4 అంకెల సంఖ్యల మొత్తము చూడండి. ఇక్కడ 1, 2, 4, 5, 6 తోటి ఏర్పడే 4 అంకెల సంఖ్యల మొత్తం అన్నారు. దీనికి ఫార్ములా ఏంటంటే n-1 p(r-1) ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 r టైమ్స్ అమ్మ. ఇక్కడ r అనేది 4 కాబట్టి ఇక్కడ 4 టైమ్స్ రాసుకోవాలి. సో n-1 ఇక్కడ n అనేది ఇక్కడ ఎన్ని నంబర్స్ ఉన్నాయి కౌంట్ చేసుకోండి. 1 2 3 4 5. n అనేది 5, r అనేది 4 కాబట్టి 5 - 1 p4 - 1 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే 1 + 2 + 4 + 5 + 6 ఇంటూ ఇక్కడ 4 టైమ్స్ కాబట్టి 4 1s రాసుకోండి. సో 5 - 1 అంటే 4, p4 - 1 అంటే 3, 1 + 2 + 4 + 5 + 6 అంటే 18 వస్తుంది ఇంటూ 1111. సో ఈ మొత్తాన్ని ఇక్కడ 4p3 అంటే 24. సో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 4,79,952 వస్తుంది. 4,79,952 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్. ఆర్గానిక్ పదంలోని అక్షరాలను ఉపయోగించి అచ్చులు హల్లులు సాపేక్ష స్థానాలు మారకుండా రాయగల పదాల సంఖ్య. చూడండి, ఇక్కడ అచ్చులు హల్లులు సాపేక్ష స్థానాలు మారకుండా రాయగల పదాల సంఖ్య అన్నారు. ఇందులో అచ్చులు ఎన్ని ఉన్నాయో లెక్కేద్దాం. O1 A1 I. ఇక్కడ అచ్చులు అనేవి 3 ఉన్నాయి. హల్లులు వచ్చేసి మొత్తం 7 కాబట్టి హల్లులు వచ్చేసి 4 ఉన్నాయి. కాబట్టి ఇక్కడ అచ్చులు హల్లుల సాపేక్ష స్థానాలు మారకుండా ఎన్ని పదాలు రాయొచ్చు అంటే టోటల్ నెంబర్ ఆఫ్ వర్డ్స్ అంటే ఇక్కడ అచ్చులు 3 ఉన్నాయి కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ హల్లులు 4 ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 24.
6 into 24 అనేది 144 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 4 మూలకాలున్న ఏ సమితి నుంచి 6 మూలకాలున్న బి సమితికి గల అన్వేక ప్రమేయాల సంఖ్య అన్నారు. దీనికి సింపుల్ ఫార్ములా ఉంది. ఏంటంటే ఇక్కడ 4 మూలకాలున్న ఏ సమితి నుంచి 6 మూలకాలున్న బి సమితికి గల అన్వేక ప్రమేయాలు అని చెప్పి ఇచ్చారు. కాబట్టి P of m, n, P of 6, 4 ఈక్వల్ టు P of 6, 4 ఈక్వల్ టు ఇక్కడ ఫార్ములా ఏంటంటే m ఫ్యాక్టోరియల్ బై m మైనస్ n ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ m వచ్చేసి 6 కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 అంటే 2 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ బై 6 మైనస్ 4 అంటే 2 ఫ్యాక్టోరియల్. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. 6 5s 30, 34s వచ్చేసి 120, 123s వచ్చేసి 360 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 మూలకాలున్న ఏ సమితి నుంచి అదే సమితి గల ద్విగుణ ప్రమేయాల సంఖ్య n యొక్క ధన విభాజకాల సంఖ్య అన్నాడు. ఇక్కడ 7 మూలకాలు ఉన్నాయి. ఏ అనే సమితిలో ద్విగుణ ప్రమేయాల సంఖ్య n యొక్క ధన విభాజకాల సంఖ్య అని అడిగారు. ఈ ప్రాబ్లంలో 7 మూలకాలు ఉన్నాయి అని చెప్పి అన్నారు. 7 మూలకాలు ఉన్నాయి కాబట్టి ఏమవుతుంది, 7 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈ 7 ఫ్యాక్టోరియల్ని 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1గా రాస్తాం. అయితే ఇక్కడ మనకి nకి ఫార్ములా ఏంటంటే n ఈక్వల్ టు a పవర్ r ఇంటూ b పవర్ p ఇంటూ c పవర్ q అవుతుంది. సో ఇక్కడ ధన విభాజకాల సంఖ్య కనుక్కోమంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. ఈ 7 1 టైం ఉంది. 6ని 2 ఇంటూ 3గా రాయొచ్చు. 5ని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాయొచ్చు. 4ని 2 ఇంటూ 2, 3 ఇంటూ 2. ఇక్కడ ఎక్కువసార్లు రిపీట్ అయింది. 2 అనేది 1 2 3 4 టైమ్స్ ఉంది. సో 2 పవర్ 4 ఇంటూ 3లు అనేవి 2 టైమ్స్ ఉన్నాయి. 3 స్క్వేర్ ఇంటూ 5 పవర్ 1 ఇంటూ 7 పవర్ 1. కాబట్టి పాజిటివ్ అంటే ధన విభాజకాల సంఖ్య అడిగారు. ధన విభాజకాల సంఖ్య ఏమైందంటే ఇక్కడ ఉన్నటువంటి పవర్కి 1 యాడ్ చేస్తాం. అంటే ఇక్కడ చూడండి 4 ఉంది కాబట్టి 4 + 1. ఆ సంఖ్య అనేది ఏమవుతుందంటే 4 + 1. ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 + 1. ఇక్కడ ఘాతం 1 ఉంది కాబట్టి 1 + 1. ఇక్కడ కూడా 1 ఉంది కాబట్టి 1 + 1 అవుతుంది. 4 + 1 అంటే 5, 2 + 1 3, 1 + 1 2, 2. సో 5 3s 15, 15 2s 30, 30 2s 60. కాబట్టి 60 విభాజకాలు ఉంటాయి, ధన విభాజకాలు. చూడండి ఇక్కడ 60 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. 4 బాలురు 3 బాలికలు వృత్తాకారంగా కూర్చుంటే బాలికలంతా ఒకే చోట ఉండే అమరికల సంఖ్య. చూడండి ఇక్కడ ఇది ఒక వృత్తాకారము. ఇందులో 4 బాలురు ఉన్నారు. బాయ్ 1, బాయ్ 2, తర్వాత బాయ్ 3, ఇక్కడ బాయ్ 4. ఇక్కడ ఏమన్నారంటే 3 బాలికలు వృత్తాకారంలో కూర్చుంటే బాలికలంతా ఒకే చోట, బాలికలంతా 3 బాలికలు ఒకే చోట ఉండేలాగా అమరికల సంఖ్య అన్నారు. 4 బాయ్స్ ఉన్నారు కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 ఫ్యాక్టోరియల్ అంటే 4 ఇంటూ 3 ఇంటూ 2 ఇంటూ 1 24. అలాగే 3 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఇంటూ 2 6, 24 6s వచ్చేసి 144 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 6 బాలురు 6 బాలికలు ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చున్నారు. బాలురు బాలిక ఒకరి తర్వాత ఒకరు కూర్చునే విధానాల సంఖ్య అన్నారు. చూడండి ఇది ఒక సర్కిల్ అనుకుంటే ఒక బాయ్ ఒక గాలు, ఒక బాయ్ ఒక గాలు ఇలా ఉండాలన్నమాట. 6 బాలురు 6 బాలికలు ఒకరి తర్వాత ఒకరి కూర్చునే విధానాల సంఖ్య అంటే ఏమవుతుందంటే ఇక్కడ 6 బాలురు కాబట్టి ఏమవుతుందంటే 6 - 1 ఫ్యాక్టోరియల్, 6 - 1 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఓకేనా. ఇక్కడ మొత్తం వచ్చేసి 6 స్పేసెస్ ఉంటాయి. 6 బాలురు మధ్యలో 6 ఖాళీలు ఉంటాయి కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో టోటల్ నెంబర్ ఏమవుతుందంటే 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 5 ఫ్యాక్టోరియల్ అంటే 120, 6 ఫ్యాక్టోరియల్ అంటే 720. సో మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 86,400 వస్తుంది. సో 86,400 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్, ముగ్గురు భారతీయులు, ముగ్గురు చైనీస్, ముగ్గురు కెనడా దేశస్తులు, 2 అమెరికా దేశస్తులు ఒక రౌండ్ టేబుల్ సమావేశానికి వచ్చారు. ఒకే దానికి చెందిన వారంతా ఒకే చోట కలిసి ఉండేలా వారిని ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చోబెట్టగలిగే విధానాల సంఖ్య అన్నారు. ఇక్కడ ముగ్గురు భారతీయులు ఉన్నారు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. అలాగే ముగ్గురు చైనీస్ ఉన్నారు కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. ముగ్గురు కెనడా దేశస్తులు ఉన్నారు కాబట్టి ఇది కూడా 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 2 అమెరికా దేశస్తులు ఉన్నారు కాబట్టి 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో టోటల్ ఇక్కడ ఎన్ని విధానాలు ఉన్నాయి అంటే ఆ విధానాల సంఖ్య అంటే 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అనమాట. సో ఈ మొత్తాన్ని అయితే ఇక్కడ మొత్తం 4 గ్రూప్స్ ఉన్నాయి. ఒకటి భారతీయులు, ఒకటి చైనీసు, కెనడా దేశస్తులు, అమెరికా దేశస్తులు 4 గ్రూప్స్ ఉన్నాయి. 4 గ్రూప్స్ కాబట్టి 4 - 1 ఫ్యాక్టోరియల్ అంటే 3 ఫ్యాక్టోరియల్. సో ఈ మొత్తాన్ని మళ్ళీ 3 ఫ్యాక్టోరియల్తో మల్టిప్లై చేయాలి అంటే ఇంకో 6తో మల్టిప్లై చేయాలి. సో 6 × 6 × 6 × 6 × 2 కాబట్టి 2592 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ మొత్తం 4 గ్రూపులు ఉన్నాయి. 4 గ్రూపులు ఉన్నాయి కాబట్టి 4 - 1 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ అవుతుంది. కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ అంటే 6 వేస్ వస్తాయి. 6 వేస్లో మనం ముగ్గురు భారతీయుల్ని, ముగ్గురు చైనీస్ని, ముగ్గురు కెనడా దేశస్తుల్ని, 2 అమెరికా దేశస్తులను ఉంచవచ్చు. కాబట్టి 6 వేస్ ఇంటూ 6 ఇంటూ ఇది ఏంటి 3 ఫ్యాక్టోరియల్ 6 అనమాట. ఈ 3 ఫ్యాక్టోరియల్ ఈ 6, ఈ 3 ఫ్యాక్టోరియల్ ఈ 6, ఈ 2 ఫ్యాక్టోరియల్ 2 అనమాట. సో ఇవంతా మల్టిప్లై చేస్తే 2592 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఇండిపెండెన్స్ పదంలోని అక్షరాలన్నింటితో రాయగల పదాల సంఖ్య. ఇండిపెండెన్స్ పదంలోని అక్షరాలన్నింటితో రాయగల పదాల సంఖ్య అని చెప్పన్నారు. ఇక్కడ ఇండిపెండెన్స్లోని అక్షరాలు ఎన్నో లెక్కేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ రిపీటెడ్ అయిన లెటర్స్ అనేవి రిపీటెడ్ లెటర్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ అనేది మనం చూసినట్లయితే 1 2 3 టైమ్స్ ఉంది. ఎన్ అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. తర్వాత వచ్చేసి ఈ అనేది ఎక్కువ సార్లు చూడమ్మా 1 2 3 4 టైమ్స్ ఉంది. ఈ అనేది 4 టైమ్స్ ఉంది కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. అలాగే నెక్స్ట్ డి అనే లెటర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. ఇంకా ఏమి రిపీటెడ్ కాలేదు కాబట్టి 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. చూడండి ఇక్కడ చూడండి 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 2, 2, 2, 3, 3, 4, 4 అంకెలతో ఏర్పరచగల 7 అంకెల సంఖ్య అన్నారు. చూడండి ఇక్కడ మొత్తం 7 అంకెల సంఖ్య కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 2 అనేది 3 టైమ్స్, 3 అనేది 2 టైమ్స్, 4 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 అనేది 3 టైమ్స్ ఉంది కాబట్టి 3 ఫ్యాక్టోరియల్. అలాగే 3 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. 4 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో 7 ఫ్యాక్టోరియల్ని 7 × 5 6 × 5 × 4 × 3 ఫ్యాక్టోరియల్గా రాస్తాం బై 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అంటే 4 అవుతుంది. 3 ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 4కి 4కి క్యాన్సిల్ అవుతుంది. 5 6s 30, 37s వచ్చేసి 210 వస్తుంది. 210 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. కాంబినేషన్ పదంలోని అక్షరాల అన్నింటితోనూ రాయగల పదాల సంఖ్య. చూడమ్మా ఇక్కడ కాంబినేషన్ అనే పదంలో 11 లెటర్స్ ఉన్నాయి కాబట్టి 11 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ మనం గమనిస్తే ఓ అనేది 2 టైమ్స్ ఉంది 2 ఫ్యాక్టోరియల్. అలాగే నెక్స్ట్ వచ్చేసి ఐ అనేది కూడా 2 టైమ్స్ ఉంది 2 ఫ్యాక్టోరియల్. అలాగే ఎన్ అనేది కూడా 2 టైమ్స్ ఉంది కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో ఇక ఏమీ రిపీటెడ్గా లేవు. సో 11 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ హోల్ క్యూబ్. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. ఎన్పిఆర్ = 5040, ఎన్సిఆర్ = 210 అయితే ఎన్ ఆర్ చూడండి ఇక్కడ ఎన్పిఆర్ వచ్చేసి 5040, ఎన్సిఆర్ వచ్చేసి 210 ఇచ్చారు. సో ఇక్కడ ఆర్ ఫ్యాక్టోరియల్ అంటే ఎన్పిఆర్ బై
ఎన్సిఆర్ అవుతుంది. సో ఎన్పిఆర్ వచ్చేసి 5040 బై ఎన్సిఆర్ వచ్చేసి 210, 0 0 క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ 24 వచ్చేసి 504, సో 24 వస్తుంది ఆర్ ఫ్యాక్టోరియల్. సో ఆర్ ఫ్యాక్టోరియల్ 24 అంటే 24ని 4 ఫ్యాక్టోరియల్గా రాసుకుంటాం. దాని నుంచి ఆర్ ఈక్వల్ టు ఏమొస్తుందంటే 4 వస్తుంది. సో NP4 ఈక్వల్ టు 5040. సో NP4ని ఎలా రాస్తాం? n-1 n ఇంటూ n-1 ఇంటూ n-2 ఇంటూ n-3 ఈక్వల్ టు 5040. సో 5040 అంటే 10 ఇంటూ 9 ఇంటూ 8 ఇంటూ 7, కాబట్టి n అనేది 10 అవుతుంది. సో n-1 9, n-2 8, n-3 7, కాబట్టి n వాల్యూ అనేది 10 వస్తుంది. r వాల్యూ ఆల్రెడీ ఇందాక వచ్చింది 4, కాబట్టి n, r అంటే 10, 4 అవుతుంది. ఇక్కడ 10, 4 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 17c2t + 1 ఈక్వల్ టు 17c3t - 5 అయితే t, -t/2 బిందువు x అక్షం నుంచి ఉండే దూరము చూడము. మనకి 17c2t + 1 అనేది 17c3t - 5కి ఈక్వల్ అని చెప్పి తీసుకోవాలి. సో ఇక్కడ మన ప్రాబ్లంలో 17c2t + 1 ఈక్వల్ టు 17c3t - 5 అని ఇచ్చారు. అయితే p అనే బిందువు t, -t/2 x అక్షం నుంచి ఉండే దూరం అన్నారు. సో ఇక్కడ మనకి ఫార్ములా ప్రకారం ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, ఇక్కడ NCR ఈక్వల్ టు NCR1 ఈక్వల్ టు NCR2 అని ఉంటే అప్పుడు ఏమైందంటే R1 ఈక్వల్ టు R2 అవుతుంది. ఇక్కడ n ఉన్నప్పుడు ఇవి ఈక్వల్ చేసుకోవచ్చు. సో ఏమైందో చూడండి, 2t + 1 ఈక్వల్ టు 3t - 5 అవుతుంది. సో 1 ఈ -5 ఇటు వస్తే +5, 3t + 2t రైట్ సైడ్ వెళ్తే -2t, 6 ఈక్వల్ టు t వస్తుంది. సో t అనేది 6 వస్తే పాయింట్ p అనేది t, -t/2. సో p అనేది 6, -6/2 అంటే -3 వస్తుంది. సో ఇది x అక్షం నుంచి ఎంత దూరంలో ఉంది అన్నాడు. ఇక్కడ y వాల్యూ అనేది -3 ఉంది. y అనేది -3 అయినా +3 అయినా x అక్షం నుంచి 3 యూనిట్స్ దూరంలో ఉందని అంటాము. ఇక్కడ 3 యూనిట్స్ అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 9c3 + 9c5 ఈక్వల్ టు 10cr అయితే r ఈక్వల్ టు చూడండి, మా ఈ ప్రాబ్లంలో మనకి 9c3 + 9c5 ఈక్వల్ టు 10cr అని చెప్పి ఇచ్చి r వాల్యూ ఎంత అని చెప్పి అడిగారు. చూడండి, ఇక్కడ మనకు ఒక ఫార్ములా తెలుసు ఏంటంటే NCR ఈక్వల్ టు NCn-r. సో ఈ 9c3ని అలాగే ఉంచండి. 9c5ని ఎలా రాయొచ్చు అంటే 9cn-r అంటే 9 - 5గా రాస్తాం ఈక్వల్ టు 10cr. సో 9c3 + 9c4 ఈక్వల్ టు 10cr అవుతుంది. NCR + 1 ఉంటే దాన్ని ఎలా రాయొచ్చు అంటే n+1 CR+1గా రాసుకుంటాం. కాబట్టి ఇక్కడ n ప్లేస్లో 9 ఉంది. ఓకే, 9 + 1 CR+1 అంటే ఎక్కువగా ఉన్నది 4, అది తీసుకుంటాం ఈక్వల్ టు 10cr. సో 10c4 ఈక్వల్ టు 10cr, కాబట్టి r అనేది 4 అవుతుంది. ఇక్కడ 4 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ NC25 ఈక్వల్ టు NC23 అయితే 50 cm సంఖ్య యొక్క ధన విభాజకాల సంఖ్య. మనకు ప్రాబ్లంలో NC25 ఈక్వల్ టు NC23 అని ఇచ్చారు. అంటే అప్పుడు ఏమవుతుందంటే n ఈక్వల్ టు 25 కానీ లేదా n+23 ఈక్వల్ టు m కానీ అవుతుంది. కాబట్టి n అనేది 25 అనేది తీసుకున్నట్లయితే 25c25 1 అవుతుంది. 25c23 ఈజ్ నాట్ ఈక్వల్ టు 1 అయింది. కాబట్టి n ఈక్వల్ టు 25 అనేది తీసుకోకూడదు. కాబట్టి MC25 ఈక్వల్ టు MC23 అని మనం భావించినట్లయితే అప్పుడు m ఈక్వల్ టు ఏమవుతుందంటే 25 + 23 ఎంత వస్తుందమ్మా 48 వస్తుంది.
ప్రాబ్లంలో మనకి 50 cm అని అడిగారు. సో 50 cm అంటే 48. సో దీన్ని ఎలా రాస్తామంటే 50 ఫ్యాక్టోరియల్ బై 50 మైనస్ 48 ఫ్యాక్టోరియల్ ఇంటూ 48 ఫ్యాక్టోరియల్గా రాస్తాం. సో 50 ఫ్యాక్టోరియల్ని 50 ఇంటూ 49 ఇంటూ 48 ఫ్యాక్టోరియల్గా రాసుకోండి. 50 మైనస్ 48 ఫ్యాక్టోరియల్ అంటే 2 ఫ్యాక్టోరియల్ అంటే 2 అవుతుంది. ఇంటూ 48 ఫ్యాక్టోరియల్ ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 25. సో 25 ఇంటూ 49 అవుతుంది. 25ని మనం 5 స్క్వేర్ గాను 49ని 7 స్క్వేర్ గాను రాస్తాము. ఇక్కడ ధన విభాజకాల సంఖ్య అడిగారు. ధన విభాజకాల సంఖ్య అంటే ఈ ఘాతాలని 1కి యాడ్ చేసి మల్టిప్లై చేయాలి. సో 2 ఉంది కాబట్టి 2 + 1, ఇక్కడ కూడా 2 ఉంది కాబట్టి 2 + 1. సో 2 + 1 అంటే 3, 2 + 1 3. సో 3 × 3 9 వస్తుంది. ధన విభాజకాల సంఖ్య 9 అవుతుంది. ఇక్కడ 9 అనేది ఆప్షన్ 1లో ఉంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ n-3cr + 3, n-3cr - 1 + 3, n-3cr - 2 ప్లస్ n-3cr - 3 = LCK + 1 అయితే L, K ఎంత అని అడిగారు. చూడండి మనకి ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ రాసుకున్నాం. ఓకే, ఇది వచ్చేసి మనకి దేనికి ఈక్వల్ అని ఇచ్చారంటే LCK + 1కి ఈక్వల్ అని ఇచ్చారు. LCK + 1కి ఈక్వల్ అని ఇచ్చారు. అయితే L, K కనుక్కోవాలి. అయితే ఇది చేయాలంటే మనకు ఒక చిన్న ఫార్ములా తెలియాలి. NCR - 1 = n+1 CR అనేటువంటి ఫార్ములాని యూజ్ చేసుకొని దీన్ని సాల్వ్ చేస్తాం. చూడండి ఇక్కడ n-3cr యాజ్ ఇట్ ఈస్గా రాసేసుకోండి. n-3cr ఇక్కడ 3n-3cr - 1లు ఉన్నాయి కాబట్టి ఒక n-3cr - 1 ప్లస్ 2n-3cr - 1 రాయండి. అలాగే ఇక్కడ కూడా 3 ఉన్నాయి కదా, 2n-3cr - 2 ప్లస్ ఒక n-3cr - 2 ప్లస్ n-3cr - 3 అని రాయండి. ఈ రెండింటి నుంచి చూడండి ఇదే ఫార్ములాలోకి వచ్చినాయి కాబట్టి n-3 + 1 ఇంటూ ఏమవుతుంది CR అవుతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఈ రెండిట్లోంచి 2 కామన్ చేస్తే n-3cr - 1 ప్లస్ n-3cr - 2 అవుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో నుంచి n-3cr - 2, n-3cr - 3లో నుంచి ఇక్కడ n-3 + 1 ఇంటూ CR - 2గా రాసుకుంటాం. సో ఇప్పుడు చూడండి ఇక్కడ -3 + 1 ఏమైందమ్మా -2, n-2cr + 2 ఇంటూ చూడండి ఇక్కడ ఏమవుతుంది n-3 + 1 CR - 1 అవుతుంది. అలాగే ప్లస్ ఇక్కడ వచ్చేసి n-2 CR - 2 అవుతుంది. చూడండి ఇక్కడ దీన్ని కూడా 2 పార్ట్స్గా సపరేట్ చేద్దాం. సో n-2 CR ప్లస్ ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఇది కూడా n-2 CR - 1 వస్తుంది. n-2 CR - 1 ఇక్కడ ఇంకొక 2 ఉన్నాయి కదా, n-2 CR - 1 ప్లస్ n-2 CR - 2. సో ఈ 2 టర్మ్స్లో నుంచి n-2 + 1 CR వస్తుంది. ఈ 2 టర్మ్స్లో నుంచి n-2 + 1 CR - 1 వస్తుంది. సో ఇక్కడ n-1 CR ప్లస్ ఇక్కడ కూడా n-1 CR - 1 ఈ రెండింటి నుంచి n-1 + 1 ఇంటూ CR వస్తుంది. అంటే ఇక్కడ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి NCR వస్తుంది. ఏమొస్తుందమ్మా NCR వస్తుంది. ప్రాబ్లంలో ఇది NCR అనేది దేనికి ఈక్వల్ ఇచ్చారంటే LCK + 1 అని ఇచ్చారు. సో n ప్లేస్లో L వస్తుంది. ఓకే, n ప్లేస్లో L వస్తుంది. R ప్లేస్లో K + 1 ఉంది. R ప్లేస్లో K + 1 ఉంది అంటే K = R - 1 వస్తుంది. L, K అంటే చూడండి L వాల్యూ n వచ్చింది కాబట్టి n, K వచ్చేసి R - 1. సో n, R - 1 వస్తుంది. n, R - 1 ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. చూడమ్మా ఇక్కడ 10 మంది వ్యక్తులు ఒక గుండ్రని బల్ల చుట్టూ కూర్చున్నారు. వారి నుండి ప్రక్కన లేని 2 వ్యక్తుల్ని ఎంపిక చేయగల రకాల సంఖ్య అన్నారు.
దీనికి ఫార్ములా ఏమవుతుందంటే n ఇంటూ n మైనస్ ఆర్ మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై ఆర్ ఫ్యాక్టోరియల్ ఇంటూ n మైనస్ 2r ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఇక్కడ మొత్తం 10 మంది వ్యక్తులు ఉన్నారు. అయితే ఎంతమందిని ఇద్దరి వ్యక్తుల్ని ఎంపిక చేయగల రకాల సంఖ్య అన్నారు అంటే n 10 అవుతుంది, r వచ్చేసి 2 అవుతుంది. సో ఇప్పుడు ఇందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 ఇంటూ 10 మైనస్ 2 మైనస్ 1 ఫ్యాక్టోరియల్ బై r అంటే 2 ఫ్యాక్టోరియల్, n అంటే 10 మైనస్ 2 ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ అవుతుంది. సో 10 ఇంటూ 10 మైనస్ 3 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 10 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే 6 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో దీన్ని ఎలా రాస్తామంటే 10 ఇంటూ 7 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 6 ఫ్యాక్టోరియల్. 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోతుంది. 2 1s 2 5s 5 7s వచ్చేసి 35 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, సమితి ఏలో 12 మూలకాలు ఉన్నాయి. ఆ సమితికి కనీసము 3 మూలకాలున్న ఉపసమితుల సంఖ్య అన్నాడు. కనీసము 3 మూలకాలున్న ఉపసమితుల సంఖ్య అన్నాడు. ఈ ప్రాబ్లంలో మనకి n/12 ఇచ్చారు. ఉపసమితుల సంఖ్య ఫార్ములా 2n అంటే 2/12 అవుతుంది. 2/12 అంటే 4096 అనమాట. సో ఇక్కడ 0 ఎలిమెంట్స్గా ఉన్నట్లయితే ఇక్కడ కనీసం 3 అన్నారు. 0 ఎలిమెంట్స్ 0 మూలకాలు ఉన్నట్లయితే అప్పుడు 12c 0 అవుతుంది. 12c 0 అనేది 1 అవుతుంది. ఒకవేళ ఒక్క మూలకం ఉంటే 12c1 అనేది 12 అవుతుంది. అలాగే 2 ఎలిమెంట్స్ ఉంటే 12c2 వస్తుంది. 12c2ని 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్గా రాస్తాం. అంటే 12 ఇంటూ 11 ఇంటూ 10 ఫ్యాక్టోరియల్ బై 10 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్. సో 2 1s 2 6s 66 వస్తుంది. సో టోటల్గా 1 12 66. ఇక్కడ మనం 12c0 అనేది 1, అలాగే 12c1 అనేది 12, 12c2 అనేది 66 వచ్చింది. ఓకే, ఇక్కడ వచ్చేసి ఉపసమితుల సంఖ్య 4096. ఇందులో నుంచి ఈ మూడిటి యొక్క కనీసం 3 అన్నారు కదా, ఈ మూడిటి యొక్క మొత్తాన్ని తీసేయాలి. సో 4096 మైనస్ ఇది మొత్తం 79 అవుతుంది. సో 4096 మైనస్ 79 అంటే 4017 వస్తుంది. సో కనీసం 3 మూలకాలు ఉన్న ఉపసమితుల సంఖ్య 4017 అవుతుంది. 4017 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 7 బ్యాట్స్మెన్ 6 బౌలర్లు నుంచి కనీసం 5 బౌలర్లు ఉన్న 11 మంది క్రికెట్ టీంని ఏర్పరిచేటువంటి విధానాల సంఖ్య అని చెప్పి అన్నారు. ఈ ప్రాబ్లంలో మనకి 11 ప్లేయర్స్ ఉన్నారు. క్రికెట్ ఆడాలంటే 11 ప్లేయర్స్ ఉండాలి. అయితే ఇందులో 7 బ్యాట్స్మెన్ అలాగే 6 వచ్చేసి బౌలర్స్ ఉన్నారు. అయితే మినిమం బౌలర్స్ వచ్చేసి 5 ఉండాలి, మ్యాక్సిమం వచ్చేసి 6. మినిమం వచ్చేసి 5, మ్యాక్సిమం వచ్చేసి 6 ఉండాలి. అయితే ఇక్కడ ఈ మినిమం 5 కాబట్టి ఈ 6 బౌలర్స్లో నుంచి 5 మెంబర్స్ తీసుకుందాం. అంటే 6c5 అవుతుంది. ఓకే, ఇంటూ అలాగే మొత్తం 7 బ్యాట్స్మెన్ ఉన్నారు. మొత్తం 11 మెంబర్స్ కావాలి. ఇప్పుడు 6 బౌలర్స్లో నుంచి 5 మెంబర్స్ తీసుకున్నాం కాబట్టి 7 బ్యాట్స్మెన్స్లో నుంచి ఇంకా మిగిలిపోయిన వాళ్ళు 6. కాబట్టి ఇదొక పద్ధతి. ప్లస్ ఇంకొక వే ఉంది ఏంటంటే 6 బౌలర్ల నుంచి 6 కానీ మనం తీసుకున్నట్లయితే 6 బౌలర్ల నుంచి 6 బౌలర్లు తీసుకున్నట్లయితే 6c6 ఇంటూ 7c5 అవుతుంది. మొత్తం 11 మంది కదా కావాల్సింది. సో బ్యాట్స్మెన్స్ నుంచి 5 వస్తుంది. కాబట్టి 2 విధానాలు ఉంటాయన్నమాట. సో ఈ 2 విధానాలని మనం సమ్ చేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ వస్తుంది. 6c5 అంటే 6 అవుతుంది, 7c6 అంటే 7 అవుతుంది, ప్లస్ 6c6 అంటే 1, 7c5 చేద్దాం. 7 ఇంటూ 6 ఇంటూ 5 ఫ్యాక్టోరియల్ బై 7 మైనస్ 5 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 5 ఫ్యాక్టోరియల్. 2 క్యాన్సిల్ అయిపోతుంది. 2 3s కాబట్టి 7 3s వచ్చేసి 21. సో 1 ఇంటూ 21, 6 7s 42 ప్లస్ 1 ఇంటూ 21 21, 42 ప్లస్ 21 63 వస్తుంది. 63 అనేది ఆప్షన్ 4లో ఉంది. సో ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్.
ఒక 2 అంతస్తుల బస్సులో 12 సీట్లు పై అంతస్తులో, 13 సీట్లు కింద అంతస్తులో ఉన్నాయి. ఈ బస్సులో 4 వృద్ధులు పై అంతస్తులోనికి వెళ్ళలేరు. 3 పిల్లలు పై అంతస్తులో మాత్రమే ప్రయాణం చేస్తానంటే మొత్తం 25 మందిని కూర్చోపెట్టగల అమరికలు అని చెప్పి అడిగారు. చూడమ్మా, ఇది బస్సు అనుకోండి. పైన వచ్చేసి 12 సీట్లు ఉన్నాయి, కింద వచ్చేసి 13 సీట్లు. 12 + 13 ఎంతమ్మా? 25 సీట్లు ఉన్నాయి. అయితే 4 వృద్ధులు ఉన్నారు, 3 పిల్లలు ఉన్నారు. సో 4 వృద్ధులు వచ్చేసి కింద కూర్చుంటా ఉంటున్నారు, 3 పిల్లలు వచ్చేసి పైన కూర్చుంటా ఉంటున్నారు. కాబట్టి 25 - 4 + 3 చేస్తే ఇక 18 ఉంటాయి. ఈ 18 సీట్స్ని మనం ఫిల్ చేయాలి. 18 సీట్స్ని ఎలా ఫిల్ చేస్తామో చూడండి. ఇక్కడ 12 ప్లేసుల్లో 3 పిల్లలు వెళ్ళిపోయారు కాబట్టి ఇంకెంత మిగులుతుంది? 9. అలాగే ఇక్కడ 13 మెంబర్స్లో ఇక్కడ 3 పిల్లలు వచ్చేసారు, ఇక్కడ 4 వృద్ధులు వచ్చేసారు కాబట్టి ఇంకెంత మిగిలింది? 9. కాబట్టి 18C9 వస్తుంది కామన్గా. ఇక క్రింద వచ్చేసి 13 కాబట్టి ఇంటూ 13 ఫ్యాక్టోరియల్, అలాగే పైన 12 మంది కాబట్టి 12 ఫ్యాక్టోరియల్. సో 18C9 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 18C9 ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఒక వ్యక్తి తన 9 మంది పిల్లల్ని జంతు ప్రదర్శనశాలకు తీసుకువెళ్ళాలి. అతను ఒక్కోసారి 3 పిల్లల చొప్పున తీసుకుని వెళ్తాడు. ఒక్కొక్క పిల్లవాడు జంతు ప్రదర్శనశాలకు వెళ్ళేటువంటి అవకాశాలు అని అడిగారు. ఇక్కడ 9 మంది పిల్లల్ని ఒక వ్యక్తి జంతు ప్రదర్శనశాలకి తీసుకువెళ్ళాడు. అయితే ఒక్కొక్క ట్రిప్కి 3 చొప్పున తీసుకెళ్తా ఉన్నాడు. ఇక్కడ మొదటి ట్రిప్లో 9 మందిలోంచి 3 తీసుకెళ్ళాడు, 9C3. ఇంకా 6 మిగులుతారు, తర్వాత 6C3, తర్వాత 3 ఉంటారు, 3C. ఒక్కొక్క పిల్లవాడు జంతు ప్రదర్శనకు వెళ్ళేటువంటి అవకాశాల సంఖ్య అన్నాడు. అంటే ఒక పిల్లవాడు అంటే 9 మంది పిల్లల్లో ఒక పిల్లవాడు అంటే ఇక మిగిలేది ఎంతమంది అమ్మా? 8 మంది పిల్లలు ఉంటారు. కాబట్టి 8 మంది పిల్లల్లో ఇంకా ట్రిప్కి వచ్చేసి 3 అన్నాడు కాబట్టి ఇంకా 2 పిల్లలు అనేవాళ్ళు మిగిలిపోతారనమాట. కాబట్టి మిగిలిన 2 పిల్లల్లో ఎంచుకోవాల్సి వస్తుంది. కాబట్టి 8C2 అవుతుంది. సో ఇక్కడ ఎన్ని ట్రిప్పులు ఉన్నాయి? ఇక్కడ మొత్తం 3 ట్రిప్పులు ఉన్నాయి కాబట్టి 3 × 8C2. సో 3 × 8C2 అంటే 8 ఫ్యాక్టోరియల్ బై 8 - 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ వస్తుంది. సో 3 × 8 × 7 × 6 ఫ్యాక్టోరియల్ బై 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2. ఈ 2 క్యాన్సిల్ అయిపోతాయి. 2 1s 2 4s. సో 3 × 4 7s 28, 28 3s వచ్చేసి 84. ఒక్కొక్క పిల్లవాడు జంతు ప్రదర్శనకు వెళ్ళేటువంటి అవకాశాలు 84 అవుతాయి. 84 అనేది ఆప్షన్ 2లో ఉంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12 విభిన్న వస్తువుల్ని 4 సమూహాలుగా విభజించగల రకాల సంఖ్య. చూడమ్మా, ఇక్కడ 12 విభిన్న వస్తువుల్ని 4 గ్రూపులుగా చేయాలి. అంటే గ్రూప్కి వచ్చేసి 3 మెంబర్స్ కాబట్టి ఫస్ట్ గ్రూప్లో 12C3 అవుతుంది. సెకండ్ గ్రూప్లో ఇక్కడ ఆల్రెడీ 3 మెంబర్స్ అయిపోయారు కాబట్టి ఇక 9C3 అవుతుంది. థర్డ్ గ్రూప్లో ఇక్కడ 3 3 6 అయిపోయారు కాబట్టి 6C3 అవుతుంది. ఫోర్త్ గ్రూప్లో 3C3 వచ్చేస్తుంది. సో ఇక్కడ నంబర్ ఆఫ్ వేస్ ఇక్కడ మొత్తం 4 సెట్స్ ఉన్నాయమ్మా. టోటల్ సెట్స్ ఎన్ని ఉన్నాయి? 4 సెట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. 4 సెట్స్ ఉన్నాయి, మొత్తం 4 సెట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. నంబర్ ఆఫ్ వేస్ కనుక్కుందాం. ఇప్పుడు ఏమవుతుందంటే 12C3 ఇంటూ 9C3 ఇంటూ 6C3 ఇంటూ 3C3 బై ఎన్ని సెట్స్ ఉన్నాయి? 4 సెట్స్ ఉన్నాయి కాబట్టి 4 ఫ్యాక్టోరియల్. సో 12C3 అంటే 12 ఫ్యాక్టోరియల్ బై 12 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అలాగే 9C3 అంటే 9 ఫ్యాక్టోరియల్ బై 9 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 6C3 అంటే 6 ఫ్యాక్టోరియల్ బై 6 - 3 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 3C3 అంటే 1 బై 4 ఫ్యాక్టోరియల్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. 12 ఫ్యాక్టోరియల్ ఇంటూ 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 6 ఫ్యాక్టోరియల్ బై 12 - 3 ఎంతమ్మా? 9 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. 9 - 3 6 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. అలాగే 6 - 3 వచ్చేసి 3 ఫ్యాక్టోరియల్, అలాగే ఇంటూ 3 ఫ్యాక్టోరియల్. ఆల్రెడీ ఇక్కడ డినామినేటర్లో 4 ఫ్యాక్టోరియల్ ఉంది.
చూడండి 9 ఫ్యాక్టోరియల్ 9 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఇక్కడ రిమైనింగ్ వచ్చేసి చూస్తే 12 ఫ్యాక్టోరియల్ ఉంది. అలాగే 3 ఫ్యాక్టోరియల్స్ 1 2 3 4 ఉన్నాయి. కాబట్టి 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్ అవుతుంది. చూడండి ఇక్కడ 12 ఫ్యాక్టోరియల్ బై 3 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 ఇంటూ 4 ఫ్యాక్టోరియల్. ఆప్షన్ 1 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ మిక్చర్ అనే పదంలోని అక్షరాల నుంచి 2 అచ్చులు 3 హల్లులు ఉపయోగించి 5 అక్షరాలు పదాలు రాయగల సంఖ్య. చూడండి మనకి ఇచ్చింది మిక్చర్ అనేటువంటి పదం. ఈ మిక్చర్ అనేటువంటి పదంలో వొవెల్స్ కానీ చూసినట్లయితే వొవెల్స్ వచ్చేసి IUE ఉన్నాయి, IUE ఉన్నాయి. వొవెల్స్ వచ్చేసి 3 ఉన్నాయి. కాన్సోనెంట్స్ వచ్చేసి ఇక్కడ మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి కాబట్టి కాన్సోనెంట్స్ 4 ఉన్నాయి. కానీ మనకేమన్నారంటే అచ్చులు 2 హల్లులు 3 ఉపయోగించి 5 అక్షరాలు పదాలు రాయగల సంఖ్య అన్నారు. అచ్చులు 2 హల్లులు 3 ఉపయోగించి 5 అక్షరాల పదాలు రాయగల సంఖ్య అని చెప్పి అన్నారు. ఇప్పుడు 4 హల్లుల్లో నుంచి ఎన్ని తీసుకోవాలి? 3 కాబట్టి 4C3. అలాగే 3 అచ్చుల్లోంచి 2 తీసుకోవాలి కాబట్టి 3C2. సో 4C3 అంటే ఏమొస్తుందమ్మా? 4 వస్తుంది. 3C2 అంటే 3 వస్తుంది. 3 వచ్చినాయి కాబట్టి టోటల్ వేస్ వచ్చేసి 4 × 3 12 వేస్ వస్తుంది. ఇక 5 లెటర్స్ తోటి 5 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి. 5 ఫ్యాక్టోరియల్ వేస్ ఉంటాయి. టోటల్గా 5 అక్షరాల పదాలు ఎన్ని ఉంటాయి అంటే 12 వేస్ కాబట్టి 12 × 5 ఫ్యాక్టోరియల్. సో 12 × 5 × 4 × 3 × 2 × 1. సో 12 × 120. 12 × 120. 12 12s వచ్చేసి 144. సో 1440 ఉంటుంది ఛాన్సు. సో 1440 పదాలు మనం రాయవచ్చు. 1440 పదాలు మనం రాయవచ్చు. 1440 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ 52 పేక ముక్కల్ని 4 వ్యక్తులకు పంచగల విధానాల సంఖ్య. 52 పేక ముక్కల్ని 4 వ్యక్తులకి పంచగల విధాల సంఖ్య అని అడిగారు. ఇక్కడ 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. ఎందుకంటే 52 పేక ముక్కల్లో 4 వ్యక్తులకు పంచాలంటే ప్రతి పర్సన్కి కూడా 13 వస్తాయి. కాబట్టి 13 ఫ్యాక్టోరియల్ ఎన్నిసార్లు ఉంటుందమ్మా? 4 టైమ్స్ ఉంటుంది. సో 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్ ఇంటూ 13 ఫ్యాక్టోరియల్. కాబట్టి 52 ఫ్యాక్టోరియల్ బై 13 ఫ్యాక్టోరియల్ హోల్ పవర్ 4 అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 10,800 యొక్క శుద్ధ విభాజకాల సంఖ్య అన్నారు. సో 10,800ని మనము ఇట్లా చూడండి, 2 5s 2 4s 2 0s 2 27s ఓకే ఇట్లా రాయండి. తర్వాత 2 1s 2 3s 2 5s 2 0s 2 6s 2 7s 2 5s 3 2s 3 2s 3 5s 3 7s 3 5s ఓకే 3 2s 3 5s. సో 5 5s. చూడండి ఇక్కడ మనం గమనిస్తే 2లో వచ్చేసి 4 ఉన్నాయి, తర్వాత 3లో వచ్చేసి 3 ఉన్నాయి, 5లో వచ్చేసి 2 ఉన్నాయి. కాబట్టి శుద్ధ విభాజకాల సంఖ్య అంటే ఇక్కడ ఘాతాంకాలని ప్లస్ చేసి మల్టిప్లై చేయండి. 4 + 1 ఇంటూ 3 + 1 ఇంటూ 2 + 1. 4 + 1 అంటే 5. 5 ఇంటూ 4 ఇంటూ 3 5 4s 20 23s 60 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ A⁴, B⁴, C⁴, అన్ని అక్షరాలతో రాయగల పదాల సంఖ్య అన్నారు. ఇక్కడున్న ఘాతాంకాలను కూడండి. 4 + 3 + 5 12 అవుతుంది. సో 12 ఫ్యాక్టోరియల్ బై ఇక్కడ 4 అంటే 4 ఫ్యాక్టోరియల్, 3 అంటే 3 ఫ్యాక్టోరియల్, 5 అంటే 5 ఫ్యాక్టోరియల్. ఈ మొత్తాన్ని సింప్లిఫై చేసినట్లయితే 3960 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఇక్కడ 35 కర్ణాలు గల బహుభుజ నందలి భుజాల సంఖ్య అన్నాడు. ఇక్కడ ఫార్ములా ఉంది ఏంటంటే అది n × n-3/2 అనమాట. ఈ n × n-3/2 35 ఏ నెంబర్ తీసుకుంటే వచ్చిందో చూడండి. ఫస్ట్ 10 సబ్స్టిట్యూట్ చేద్దాం. 10 × 10-3 అంటే 7/2. 2 1s 2 5s 5 7s 35 వచ్చింది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. తర్వాత 8 సబ్స్టిట్యూట్ చేసుకోండి. 8 × 8 - 3/2 4
ఇంటూ 5 20 వస్తుంది, కానీ 35 కాదు. అలాగే 12 ఇట్లా అన్ని ఆప్షన్స్ మెథడ్లో దీన్ని ఈజీగా చేసేసుకోవచ్చు. ఓకేనా. n భుజాలు గల, ఇక్కడ ఏమన్నాడంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంది మనకి, ఏంటంటే కర్ణాల సంఖ్యకి కనుక్కోవడానికి ఫార్ములా n ఇంటూ n మైనస్ 3/2. ఓకేనా. n అనేది భుజాల సంఖ్య ఇచ్చి కర్ణాల సంఖ్య కనుక్కోమంటే n ఇంటూ n మైనస్ 3/2 అనే ఫార్ములా వేస్తాము. ఇక్కడ దీన్ని n ఇంటూ n మైనస్ 3/2ను 35కి ఈక్వల్ చేసి చేయొచ్చు, కొద్దిగా లాంగ్ ప్రాసెస్. కానీ ఈ n ఇంటూ n మైనస్ 3/2లో ఇచ్చిన ఆప్షన్స్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏదైతే 35 వస్తుందో అదే కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఇక్కడ 10 సబ్స్టిట్యూట్ చేస్తే 35 వస్తుంది, కాబట్టి 10 అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్, 12 బిందువులలో 6 బిందువులు సరేఖ్యాలైతే ఈ బిందువులు గుండా పోయే సరళ రేఖల సంఖ్య. చూడండి, 12 బిందువుల్లో 6 బిందువులు సరేఖ్యాలన్నారు, కాబట్టి ఈ బిందువులు గుండా పోయే సరళ రేఖల సంఖ్య అంటే 12c2 మైనస్ 6c2ని తీసేస్తే ఈ 6 బిందువులు సరేఖ్యాలు కాబట్టి అంతవరకు 1 వస్తుంది. అలాగే సరళ రేఖ సరేఖ్యాలంటే ఒక లైన్ ఫామ్ చేస్తాయి కాబట్టి 1ని యాడ్ చేయాలి. 12c2 విలువ 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 2 ఫ్యాక్టోరియల్ ఇంటూ 2 ఫ్యాక్టోరియల్ చేస్తే 66 వస్తుంది. అలాగే 6c2 చేస్తే 15 వస్తుంది ప్లస్ 1. సో 67 మైనస్ 15 చేస్తే 52 వస్తుంది. సో ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక బహుభుజిలో భుజాల సంఖ్య కర్ణాల సంఖ్యకి సమానమైతే ఆ బహుభుజి పేరు అన్నారు. బహుభుజిలో భుజాల సంఖ్య కర్ణాల సంఖ్యకు సమానమైతే ఆ బహుభుజిని పంచభుజి అంటాము. మనం ఇందాక ఒక ఫార్ములా చెప్పుకున్నాం, n ఇంటూ n మైనస్ 3/2. ఇక్కడ చూడండి, n వాల్యూ 5 తీసుకోండి, కర్ణాల సంఖ్య కూడా 5 వస్తుంది. చూడండి, కావాలంటే 5 ఇంటూ 5 మైనస్ 3/2, సో 5 ఇంటూ 2/2, సో 5 వస్తుంది. ఇక్కడ n 5, d కూడా 5. భుజాల సంఖ్య కర్ణాల సంఖ్య సమానంగా ఉండే బహుభుజి పంచభుజి. సో ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. 9 భిన్న అక్షరాలను ఉపయోగించి 4 అక్షరాల పదాలు రాస్తే కనీసము ఒక అక్షరము పునరావృతమయ్యే పదాల సంఖ్య అన్నారు. చూడడం, ఇక్కడ 9 భిన్న అక్షరాలను ఉపయోగించి 4 అక్షరాల పదాలు రాస్తే కనీసం ఒక అక్షరం పునరావృతమయ్యే పదాల సంఖ్య అన్నాడు. ఇక్కడ కనీసం ఒక అక్షరం అంటే అన్నీ రిపీట్ అవుతున్నాయి అని చెప్పి మనం తీసుకుంటే చూడండి, సో ఫస్ట్ 9 9 9 ఇలా రిపీట్ అయితే ఇదేమవుతుందమ్మా 9 పవర్ 4 అవుతుంది. 9 పవర్ 4 అంటే 6561 వస్తుంది. అలాగే కనీసము 1 అన్నారు కాబట్టి నో లెటర్ ఈజ్ రిపీటెడ్, ఒక్క లెటర్ కూడా రిపీట్ కాకుండా తీసుకోండి. కాబట్టి ఒక్క లెటర్ కూడా రిపీట్ కాకుండా అంటే 9 8 7 6 ఇలా తీసుకుంటాం. సో 9 8 7 6 మల్టిప్లై చేస్తే 3024 వస్తుంది. సో 6561 అనేది టోటల్ రిపీటెడ్ లెటర్స్, అంటే అన్నీ రిపీట్ అయినాయి. మైనస్ ఏం చేయాలంటే అసలు రిపీట్ కానివి 3024 సబ్ట్రాక్ట్ చేస్తే 3537 వస్తుంది. సో 3537 అనేది ఆప్షన్ 3లో ఉంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విభిన్నంగా ఉన్న 3 పసుపు 4 తెలుపు 2 ఎరుపు గులాబీలతో ఎర్ర గులాబీలు కలిసి ఉండేలా తయారు చేయగల దండల సంఖ్య అన్నారు. చూడడం, ఇక్కడ విభిన్నంగా ఉన్న 3 పసుపు 4 తెలుపు 2 ఎరుపు గులాబీలతో ఎర్ర గులాబీలు కలిసి ఉండేలా. ఇక్కడ ఎర్ర గులాబీలు 2 ఉన్నా కూడా అవి కలిసి ఉండేలా అంటే అవి అంతా ఒకటే తీసుకోవాలి. అప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయంటే మనకేం వస్తుంది అంటే 3 + 4 7 7 + 1 8 వస్తుంది. టోటల్ వచ్చేసి ఎన్ని ఉంటాయేమో 8. యాక్చువల్గా 9 ఉండాలి. ఇక్కడ ఏమన్నాడంటే ఎర్ర గులాబీలు కలిసి ఉండేలా అన్నాడంటే 2 కలిపి 1 అనమాట. కాబట్టి టోటల్ అనేది 8 అవుతుంది. సో టోటల్ నెంబర్ ఆఫ్ వేస్ ఏమవుతుందంటే n-1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఇక్కడ ఎర్ర గులాబీలు కదా హైలైట్ చేసింది, కాబట్టి ఎర్ర గులాబీల సంఖ్య ఫ్యాక్టోరియల్ రాసుకోవాలి. సో n-1 ఫ్యాక్టోరియల్ అంటే 8-1 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ ఇక్కడ రెడ్ రోజెస్ ఎన్ని ఉన్నాయమ్మా 2 కదా, కాబట్టి 2 ఫ్యాక్టోరియల్. సో 8-1 ఏమవుతుంది 7 ఫ్యాక్టోరియల్ బై 2 ఇంటూ 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అయ్యింది. సో 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 6 ఇంటూ 5 ఇంటూ 4 ఇంటూ 3 ఇంటూ 2
ఈ మొత్తాన్ని మల్టిప్లై చేస్తే 5040 వస్తుంది. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.